రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ల ఏర్పాటే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అనే మోటోతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ కళా వేదికను ప్రారంభించిన తర్వాత స్టార్టప్లు తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముకగా అభివర్ణించారు. భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ట తెస్తే ఎంఎస్ఎంఈలు లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తాయన్నారు. చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చేస్తాయన్నారు. ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పాలసీలు తీసుకువచ్చామని సీఎం వెల్లడించారు. వాటికి ప్రోత్సాహకాలిస్తామని, ఏపీ నుంచి 100 యూనికార్న్ల ఏర్పాటు లక్ష్యమని చెప్పారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద 1 కోటి ఎంఎస్ఎంఈలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇన్నోవేషన్ ని ప్రోత్సహిస్తాం, అవసరమైన మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో విజయవాడని చాలా మంది అమెరికా వరకెళ్లి, హైదరాబాద్ అమెరికాకెళ్లి పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. పరిశ్రమలు పెట్టి ఇక్కడ మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చిప్ టు షిప్ అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి సారించామని సీఎం సూచించారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది ప్రభుత్వ నినాదమని, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల స్వరూపాన్ని కూడా మారుస్తోందన్నారు. అందుకే టెక్నాలజీ స్కిల్ బిజినెస్ ఇంటిగ్రేషన్ మోడల్ అనుసరిస్తున్నట్లు తెలిపారు. జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ప్రపంచం వేగంగా మారుతా ఉంది, టెక్నాలజీ మారుతా ఉంది, ఉద్యోగాల స్వరూపం మారుతా ఉంది. అందుకే నేను ఆలోచించేది, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని, ప్రపంచంలో ఉండే టెక్నాలజీని, ప్రపంచంలో ఉండే స్కిల్స్ ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ మోడల్స్ తయారు చేయాలనేది నా ఆలోచన. ప్రపంచంలో ఉండి ఇవన్నీ తీసుకొచ్చి దానికంటే ప్లస్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జెన్జీ, జెన్ ఆల్ఫా టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం తెలిపారు. అంబేద్కర్ కళా వేదికల అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో మరో 5 కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామన్నారు.